అమెరికాను సవాలు చేసిన 5గురు నాయకుల ముగింపు. 1. చే గెవారా 1928 1967. చే గెవారా ఒక ప్రసిద్ధ అర్జెంటీనా మార్క్సిస్ట్. ఆయన క్యూబన్ విప్లవ నాయకులలో ఒకరిగా ఎదిగారు. క్యూబాను అమెరికా మద్దతు ఉన్న నియంత ఫుల్జెన్సియో బాటిస్టా పరిపాలిస్తున్నాడు. విప్లవకారులు బాటిస్టాను కూలదోశారు. గెవారా కొత్త మార్క్సిస్టు పాలనలో కీలక వ్యక్తిగా మారారు. ఆయన ప్రపంచవ్యాప్తంగా తిరుగుబాటును రెచ్చగొట్టడం కొనసాగించారు. ఆయన గెరిల్లా యుద్ధ మాన్యువల్ను కూడా రాశారు. సోవియట్లను తమ అణ్వాయుధాలను క్యూబాకు తీసుకురావాలని కోరింది గెవారానే. కాని 1965లో విప్లవాన్ని వ్యాప్తి చేయడానికి ఆయన క్యూబాను విడిచిపెట్టారు. ఆయన కాంగో కిన్షాసాలో తిరుగుబాటు దళాలకు శిక్షణ ఇవ్వడానికి ప్రయత్నించారు, కాని విఫలమయ్యారు. ఆ తర్వాత ఆయన బొలీవియాకు వెళ్లి స్థానికుల చేతికి చిక్కారు. ఆ స్థానిక దళాలకు CIA మద్దతు ఉంది. చే గెవారాను 1967 అక్టోబర్ 9న తక్షణమే ఉరితీశారు. 2. సౌదీ అరేబియా రాజు ఫైసల్ 1906 1975. ఫైసల్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ 1964లో సింహాసనాన్ని అధిష్ఠించారు. ఆయనను ఆధునిక సౌదీ అరేబియా వ్యవస్థాపకుడిగా పరిగణిస్తారు. రాజు ఫైసల్ ఆధునీకరణ విధానాన్ని అమలు చేశారు. ఆయన ఒక సంస్కర్త మరియు ఇస్లామిక్ సాంప్రదాయవాది. మొదట్లో అమెరికాతో ఫైసల్ సంబంధాలు బాగుండేవి. ఆయన కమ్యూనిస్టు వ్యతిరేకి మరియు అమెరికన్ ఆయుధాలను కొనుగోలు చేశారు. కానీ ఆయన పాలస్తీనా వాదానికి కూడా మద్దతుదారు. ఇజ్రాయిల్కు పశ్చిమ దేశాలు మద్దతు ఇవ్వడాన్ని ఫైసల్ నిరసించారు. 1973లో ఆయన చమురు ఆంక్షలకు నాయకత్వం వహించి ప్రపంచవ్యాప్త ఇంధన సంక్షోభానికి కారణమయ్యారు. 1975 మార్చి 25న రాజు ఫైసల్ను ఆయన మేనల్లుడు అతి సమీపం నుండి కాల్చి చంపాడు. రాజు టెలివిజన్ను ప్రోత్సహించడాన్ని ఫైసల్ బిన్ ముసైద్ నిరసిస్తున్నాడు. 3. జుల్ఫికర్ అలీ భుట్టో 1928 నుంచి 1979. భుట్టో పాకిస్తాన్ అధ్యక్షుడిగా మరియు ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆయన పాకిస్తాన్ ప్రస్తుత రాజ్యాంగాన్ని రచించారు. ఆయన దేశ అణుకార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. భుట్టో ఒక నిష్కపటమైన సోషలిస్ట్ మరియు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నాయకుడు. ఆయన దేశంలోని చాలా పరిశ్రమలను జాతీయం చేశారు. దీనివల్ల ఆర్థిక స్తబ్దత మరియు పౌర అశాంతి ఏర్పడ్డాయి. దీనికి ప్రతిస్పందనగా భుట్టో నిరసనకారులపై హింసాత్మకంగా అణచివేత చర్యలు చేపట్టారు. జిమ్మీ కార్టర్ అధ్యక్షుడైనప్పుడు అమెరికా పాకిస్తాన్ సంబంధాలు దెబ్బతిన్నాయి. పాకిస్తాన్ వద్ద అణ్వాయుధాలు ఉండటం పట్ల కార్టర్ అసంతృప్తిగా ఉన్నారు. 1977లో ఆయన సైన్యాధిపతి నేతృత్వంలో జరిగిన సైనిక తిరుగుబాటులో భుట్టో పదవీచ్యుతుడయ్యాడు. ఒక ప్రతిపక్ష నాయకుణ్ణి హత్య చేసినందుకు 1979లో ఆయనకు మరణశిక్ష విధించబడింది. 4. సద్దాం హుస్సేన్ 1937 నుంచి 2006. హుస్సేన్ 24 సంవత్సరాల పాటు ఇరాక్ అధ్యక్షుడిగా పనిచేశారు. 1968లో తన పార్టీని అధికారంలోకి తెచ్చిన తిరుగుబాటులో అతను కీలక పాత్ర పోషించాడు. 1970ల ప్రారంభంలో సద్దాం ఇరాక్ పెట్రోలియం కంపెనీని మరియు స్వతంత్ర బ్యాంకులను జాతీయం చేశాడు. దీనివల్ల దేశం దివాలా తీసింది. సద్దాం పాలన క్రమంగా మరింత నిరంకుశంగా మారింది. సుమారు 2,50,000 మంది ఇరాకీలు ఏకపక్షంగా చంపబడ్డారు. 1980లో ఇరాక్ పొరుగున ఉన్న ఇరాన్పై దాడి చేసింది. 10 ఏళ్ల తర్వాత ఇరాక్ కువైట్పై దాడి చేసింది.